మీ పిల్లల్ని ఎలా దండిస్తూ ఉంటారు? ఎలా మాట్లాడకుండా ఉంటాను. అయ్యో! ఓకే. ఆ! ఎందుకు ఎనర్జీ వేస్ట్ చేసుకోవడం? అమ్మో! మీకు మౌనంలోనే వాళ్ళకర్థమైపోతదా? డమ్మని పెడతానన్ని. ఎక్కువ కోపం వస్తే గాని అన్నీ పగిలిపోద్దు. అమ్మమ్మో! కోపం అనేది అంత తొందరగా రాదు. మీకు రాదు. ఓకే. ఎప్పుడో హ్మ్. ఈవెన్ నా స్టాఫ్‌ని కూడా ఎప్పుడైనా తిట్టాలంటే మార్నింగ్ ఏదైనా వాళ్ళు రావడో ఇంటికి వచ్చేటప్పుడు మేకప్ ఎయడానికి రెడీ చేసేటప్పుడు ఇలా నా మొహం చూస్తారనమాట. వాళ్ళ అమ్మ నవ్వుతూ ఉన్నారా? ఓకే. ఆ ఆ! డోర్ తీసేటప్పుడు తెలిసిపోద్ది వాళ్ళకి. ఆ! దాన్ని బట్టి అందరూ అలర్ట్ దాన్ని బట్టి అయితారు. అర్థం చేసుకుంటారు. కరెక్ట్‌గా ఉంటారు. అంటే కోపం అన్నది ఎప్పుడో మనం అనుకునేది జరగకపోతే కోపం వస్తది. హ్మ్. ఓకే. ఆ కోపం ఎలాగంటే మౌనంలో చూపిస్తా. ఇప్పుడు ఈ తరం వాళ్ళు ఏం జేస్తున్నారంటే, ఈ తరం గురించి మాట్లాడుకుంటే భార్యాభర్తల సమంతం. ఒకళ్ళనొకళ్ళు చంపుకుంటున్నారు. ఒకళ్ళనొకళ్ళు ద్వేషించుకుంటున్నారు. పరాయి వాళ్ళ కోసం చంపుకోవడం ఇలాంటివి చూస్తూ వస్తున్నాం. దాని గురించి మీరేం జెప్తారు? అక్కడ ఒకళ్ళకొకళ్ళు అండర్‌స్టాండింగ్ లేదమ్మా. హ్మ్. ఈగో. ఈ ఇన్ అని పెట్టలేదు. అక్కడే అర్థం చేసుకోండి. ఎనిమిటీ గో బయట తొయ్యి అని పెట్టారు. అక్కడి హ్మ్. నుంచే వస్తుంది. హ్మ్. ఒక్కటి వాళ్ళ వాళ్ళల్లోనే ఒక లోపం ఉంది. హ్మ్. తట్టుకోగలిగే శక్తి లేకపోవడం వల్ల. ఫీమేల్ అంటే అప్పటినుంచి ఆ కాలం నుంచే ఉంది. ఆ కాలంలో మా అమ్మమ్మ, మా మదర్ వీళ్ళందరూ జాబ్‌కెళ్ళేవాళ్ళు కాదు. ఇప్పుడు అలా కాదు. అప్పుడు రూ. 100కి రూ. 1,00,000 వాల్యూ ఉండేది. ఇప్పుడు రూ. 1,00,000కి రూ. 10 వాల్యూ కూడా లేదు. రూపాయి వాల్యూ కూడా లేదు. అలా అన్నప్పుడు నలుగురు ఉన్నారంటే నలుగురు సంపాదించాల్సిందే. హ్మ్. ఇది పెరిగే కొద్దీ మనం అడ్జస్ట్ అయిపోవాలి. కూర్చొని మాట్లాడుకోండి. ఎప్పుడైతే హస్బెండ్ అండ్ వైఫ్ అనేది ఇలాగుంటుందమ్మా. మూడో మనిషి వచ్చాడా విడిపోవడం మొదలవుతాయి. అది అదే. అర్థం చేసుకుంటే అన్ని ఫ్యామిలీ బావుంటాయి. అందుకే మీ మూడో ఇద్దరు మనిషి కోసం. కూర్చొని మాట్లాడుకోండి. కొట్టుకోండి, తిట్టుకోండి, ఏమైనా చేయండి. 4 గోడ మధ్యలో. ఎప్పుడైతే పబ్లిక్‌గా వచ్చిందో ఇంకో వాడికి ఛాన్స్ ఇచ్చినట్టే మనం మాట్లాడడానికి. ఇప్పుడు పెళ్లి చేసుకోవాలంటే గూడా యూత్ భయపడిపోతుంది. పెళ్లెందుకు అనుకుంటున్నారు. వాళ్ళకి నిజం. మీరేం జెప్తారు? పెళ్లి విలువ గురించి వాళ్ళు తెలుసుకోవాలంటే? అమ్మ, నాన్న అన్నీ చూస్తున్నారు. వాళ్ళని కొంచెం కంట్రోల్ చెయ్యండి. ఆడపిల్లలైనా, మగపిల్లలైనా. హ్మ్. పెళ్ళంటేనే వాయిదా వేసేస్తున్నారు అమ్మాయిలైనా, అవును. అబ్బాయిలైనా. డైరెక్ట్‌గా మాట్లాడడం మొదలుపెడుతున్నారు. హ్మ్. ఎక్స్‌పెక్టేషన్ ఎక్కువయ్యే కొద్దీ డిసప్పాయింట్‌మెంట్ ఉంటుంది. ఒక అబ్బాయి ఉన్నాడు. 25 ఏళ్ళు పెంచిన తర్వాత కొత్తగా ఒకళ్ళు వస్తున్నారంటే, ఈ అమ్మాయికి ఈ ఎన్వైర్న్‌మెంట్ కొత్తది. కొత్త అట్మాస్ఫియర్. అత్తగారి మెంటాలిటీ తెలీదు. మామగారి మెంటాలిటీ తెలీదు. మరిది గారిది తెలీదు. తోడికోడలు వాళ్ళది ఎలా ఉంటుందో తెలీదు. వాళ్ళ ఆడపడుచుది తెలీదు. కొత్త ప్లేస్‌కొచ్చేటప్పుడు అమ్మాయి సెటిల్ అవ్వడానికి టైం పడుతుంది. టైం టైం పడుతుంది. ఇవ్వాలి. మీరు అర్థం చేసుకోండి హ్మ్. అమ్మాయిని. హ్మ్. అలాగే అబ్బాయికి మీరు చెప్పండి. అరే! నా ఫ్యామిలీ నుంచి ఒకళ్ళెళ్ళిందంటే, మన కూతురు అక్కడికెళ్తే తనకి ఎలాగో ఈ అమ్మాయికి కూడా అంతే కదా! హ్మ్. అబ్బాయిని గిల్లితే నొప్పి రాదు. అమ్మాయిని గిల్లితే నొప్పొస్తదంటే ఎలాగా? నొప్పొచ్చినా అరవగూడదు అనే అరవకూడదు. పెడితే. అది తప్పది. హ్మ్. ఇద్దరు అండర్‌స్టాండ్ చేసుకోవాలి. హుహు. మీ అబ్బాయికి చెప్పండి. మీ అత్తగారు, మామగారును మీరెలా పెంచారో అబ్బాయిని, అమ్మాయిని కూడా అలాగే వాళ్ళు పెంచారా చూసుకోండని మీ అబ్బాయికి చెప్పండి. ఇక్కడ అమ్మాయికి వీళ్ళు ఎలా చెప్పి పంపిస్తున్నారో వాళ్ళు కూడా చెప్పాలి. అలాగే అమ్మ ఈ తరం వాళ్ళకి బంధం విలువలు తెలియట్లేదు. అంటే రిలేటివ్స్ గానీ, ఫ్రెండ్స్ గానీ ఇవన్నీ ఒద్దు. మా అంతట మేము ఉంటాం. ఒక ఫోన్ ఉంటే చాలు అనుకుంటూ ఉంటారు. ఎంతకెంత డెవలప్ అవుతున్నామో అంతకంత బ్యాడ్ జరుగుతుంది. హ్మ్. ఇప్పుడు మొబైల్ రావడం వల్ల నేను సైంటిఫిక్‌గా అది తప్పని చెప్పట్లేదు. హ్మ్. హ్మ్. డెవలప్‌మెంట్ కావాలి. బట్ అడిక్ట్ అవ్వద్దు. హ్మ్. ఇప్పుడు మొబైల్ రావడం వల్ల అబద్ధాలు పెరిగినాయి. ఒక మెమరీ పవర్ తగ్గింది. ఓహ్! హ్మ్. లోకమేంటో తెలీదు. యాక్సిడెంట్స్ ఎక్కువవుతున్నాయి. రోడ్డు మీద ప్రతి ఒక్కళ్ళు చెవులో ఒకటి పెట్టుకుని చెవిటి మిషన్ అంటాను నేను దాన్ని. చెవిటి మిషన్ పెట్టుకుని రోడ్డు మీద ఏం జరుగుతుందో తెలియకుండా ఎళ్ళిపోతున్నారు. అది అమ్మాయి అయినా, అబ్బాయి అయినా. జరిగేది మీకొక్కళ్ళకే జరగట్లేదమ్మా. పక్కన ఉన్న వాళ్ళకి కూడా న్యూసెన్స్ అవుతుందది. హ్మ్. మీ వల్ల ఎంత సఫర్ అవుతున్నారు మిగతా వాళ్ళు కూడా. అది ఇక్కడ పెరిగే కొద్దీ ఇక్కడ డౌన్ కూడా వస్తుంది. హ్మ్. బాండింగ్ తక్కువవుతుంది. మీరు మొబైల్‌తో మాట్లాడే సమయం అమ్మ, నాన్నతో మాట్లాడండి. అదొద్దు. మీ ఫ్రెండ్స్‌తో మాట్లాడండి. హ్మ్. ఆ టైం స్పెండ్ చేయండి.
సరే ఇవాళ మొబైల్ ఉందమ్మా, రేపు మొబైల్ కింద పడిపోయి పోతే కరోనా టైంలోనే చూసాం ఆ, గదా అసలు. కానీ యాక్చువల్గా చెప్పాలంటే కరోనా తర్వాత మనుషులు ఇంకా మారారు. వాల్యూ తెలిసింది. జీవితం వాల్యూ, దండన లేదంట వాల్యూ. నేను, ఈజీ గోయింగే, పోతే పోతాం అంతే కదా అన్నట్టు వచ్చేస్తుంది. అలాగే అమ్మ ఇంత ఎక్స్‌పీరియన్స్ ఉంది మీకు. డబ్బు విలువ ఎంతవరకు అంటే ఈ మధ్య కాలంలో డబ్బు ఎంతవరకు అవసరమో అంత కాకుండా మితి కోసం ఆశించి చేయాల్సిన తప్పులు చేసేస్తూ ఉంటారు. దాని మీద మీరేం జెప్తారు? మరి మీకున్న రాత్రి ఎక్స్‌పీరియన్స్. డిన్నర్ ఇప్పుడు చేయగలుగుతారా మీరు? లేదు కదా. ఉండడానికి ఒక ఇల్లు, కట్టుకోవడానికి మంచి బట్టలు, కడుపు నిండా తినటానికి భోజనం ఉండాలి. దానికి డబ్బు అవసరమే. హ్మ్. తక్కువ ఉంటే మీరు దాన్ని కాపాడుతారు. ఎక్కువ ఉంటే దాన్ని మీరు కాపాడాలి. అబ్బా! హ్మ్. ఏ క్షణంలో ఏం జరుగుద్దో ఈ డబ్బు కోసం, ఎవరు వచ్చి బెదిరిస్తారో, ఎవరు ఏం చేస్తారో అన్న భయంతో ప్రతి క్షణం భయపడాలి. హ్మ్. అవసరమే డబ్బు. ఒక్క వాటర్ బాటిల్ కొనాలన్నా, ఇప్పుడు బయటికెళ్ళాలన్నా ఒక 2000 లేకుండా బయటికెళ్ళలేం. అవసరమే. సంపాదించండి. ఆశపడొద్దు. హ్మ్. మరి డబ్బు దాచుకోవాలంటే ఏం జేయాలి? ఎ డబ్బు విచ్చలవిడిగా గూడా ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. డబ్బు దాచుకోవాలంటే బ్యాంక్ అకౌంట్‌లో ఎయ్యాలి. అంతేనా? అంతే. ఇప్పుడు బ్యాంక్‌లో గూడా ఏమవుతుందో తెలీడం లేదు. కొన్ని కొన్ని న్యూస్‌లో చూస్తున్నాం. లాకర్‌లో నుంచి నగలు పోతున్నాయని. మీరెందుకు నగలు కొంటారు? నేనైతే గోల్డ్ కొనను ఎక్కువ. ఇంతకుముందు కొనేదాన్ని. హ్మ్. ఇప్పుడు అన్నీ ఆర్టిఫిషియల్ వస్తున్నాయి. రూ. 10, 20, 2000, 20,000, రూ. 1,00,000 పెట్టి కొని అది పోయింది అని ఏడవడం బదులు రూ. 20కి ఆర్టిఫిషియల్ వస్తుంది. పోతే పోనీ రూ. 20 కదా! హ్మ్. అలా వచ్చేస్తుంది. ఓకే. మీరెలా సేవ్ జేస్తారు డబ్బులు? నేను సేవ్ చేయడమే పెట్టుకోను. లేదు. ఓకే. ఉందా? ఓకే. హ్మ్. ఇప్పుడుందా? అలాగని 10,000 ఖర్చు పెట్టడము లేదు. హ్మ్. నాకు షాపింగ్ పిచ్చి లేదు ఎక్కువ. బయటికి తిరగాలి అయన్నీ లేవు. హ్మ్. వెళ్తే గుడికెళ్తా. దాని బదులు బుక్స్ కొనుక్కుంటా, మంచిగా చదువుకుంటూ కూర్చుంటా. అబ్బా! ఓకే. హ్మ్. అన్నీ తెలుసుకోవచ్చు. ఫైనల్‌గా అమ్మ, మా ఆడియన్స్‌కి సుధమ్మ మాటలు ఏదైనా 2 అద్భుతమైన మాటలు మా ఆడియన్స్‌కి చెప్తే ఇప్పుడు చెప్పిందంతా మంచి మాటలే కదా! అంతే. అదే కౌంటర్స్ మాత్రం ఆ! చెప్పండమ్మ. మంచిగా మీ సినిమా గురించైనా మీకిప్పుడు ఒక సినిమా జేయాలనన్నారు. డైరెక్టర్స్ చూస్తున్నట్టయితే మా సుధమ్మ గారికి మంచి డార్క్ షేడ్ క్యారెక్టర్ ఇస్తారని కోరుకుంటున్నాం మేమైతే. ఆళ్ళు ఇవ్వట్లేదు గదా! ఇస్తారు ఏ ఇప్పటి నుంచి. డైరెక్టర్ ఇవ్వట్లేదు గదా! మా సాక్షి నుంచి జెప్తున్నాం. ప్లీజ్ మన సుధమ్మ ఏవండీ వీళ్ళే గారికి. సాక్షి అండి. సాక్షి నుంచి సాక్ష్యం మేము. చెప్పండమ్మా ఫైనల్‌గా మా ప్రేక్షకులకి సుధమ్మ గారు ఇంకెన్ని మంచి సినిమాలతో వస్తున్నారు? ఇంకేం సమాజం ఇదంతా బావుండాలి. ఇప్పుడు తరం వాళ్ళు. అందరూ బావుండాలి. అందరి కోసం నేను పూజ చేస్తా. ఇప్పుడు మీరు బావుండాలని నేను కోరుకుంటే దేవుడు చూస్తూ ఉంటాడు. ఓహ్! ఈ అమ్మాయి ఏదో సెల్ఫిష్‌నెస్‌గా ఏదో ఒకటి అడిగింది. ఆ! ఇది కూడా బావుండాలని పెట్టింది. హ్మ్. నా కోరిక పెట్టింది. టెండర్ ఏసింది. పెడదాం హ్మ్. అని పెడతాడు కదా! హ్మ్. ఎప్పుడైనా సరే ఎంత కోపం ఉన్నా నేచర్‌తో ఆడుకోకండి. హ్మ్. సేవ్ ద నేచర్. వావ్! హ్మ్. మనం ఎంతకెంత హింస పెడుతున్నామో అంతకంత మనకి ముగింపు. జరుగుతుంది కదా! ఒక చోట వాటర్‌తో పోతుంది. ఒక చోట ల్యాండ్ స్లైడ్ మొన్న కేరళలో అవును. ఎలా జరిగింది? అబ్బా! కొట్టుకుపోయారిట్లా. ఎంతమంది పోయారో తెలీదు. ప్రాణాలకి విలువ లేదు. హ్మ్. ఉన్నంత వరకి ప్రతి సెకండ్‌ని మీరు ఎంజాయ్ చేయండి. లీవ్ ద మొమెంట్ అంటుంటాం. ఎంజాయ్ యువర్ మూమెంట్. హ్మ్. ఎంజాయ్ ప్రతి సెకండ్స్‌ని. అన్నీ మంచికే. రైట్ అమ్మ. మంచి నమ్మకంతో ఇవాళ బతుకుతున్నాం. ఇవాళ హ్యాపీగా ఉందాం. హ్మ్. దేవుడు ఒక కారణంతో మనని పెట్టాడు ఇక్కడ భూమి మీద పంపించాడు. ఆ క్షణాన్ని మంచిగా చేసుకొని ఎళ్ళిపోతాం. రైట్.